మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ తరువాత ఆ రేంజ్ సక్సెస్ అందుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. కమర్షియల్ సినిమాలు సక్సెస్ అవుతున్నా లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో ప్రూవ్ చేసుకోవాలి అన్న కోరిక మాత్రం తీరటం లేదు. అందుకే అప్కమింగ్ మూవీ రఘుతాత మీదే ఆశలు పెట్టుకున్నారు కీర్తి. మహానటి సినిమా రిలీజ్ అయిన తరువాత టాలీవుడ్ స్క్రీన్ మీద మరో సావిత్రి అంటూ కీర్తి సురేష్ ని ఆకాశానికెత్తేశారు ఆడియన్స్. కానీ ఈ జోరు ఎక్కువ కాలం కనిపించలేదు. మహానటి తరువాత కీర్తి ఖాతాలో ఒక్క బిగ్ హిట్ కూడా పడలేదు. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ తో కీర్తి చేసిన ప్రయోగాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. కమర్షియల్ సినిమాలతో ఒకట్రెండు సక్సెస్లొచ్చినా ఆ క్రెడిట్ కీర్తి ఖాతాలో పడలేదు. దీంతో తన పేరు కూడా వినిపించే సాలిడ్ హిట్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు కీర్తి సురేష్. రీసెంట్ టైమ్స్ లో నటనకు ఆస్కారమున్న పాత్రల్లో నటించినా ఆ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో కీర్తి కెరీర్ కి ఉపయోగపడలేదు. సర్కార్ వారి పాట, దసరా లాంటి కమర్షియల్ సినిమాలు మంచి విజయాలు సాధించినా ఆ సక్సెస్ క్రెడిట్ లో కీర్తికి దక్కిన షేర్ అంతంత మాత్రమే. అందుకే సక్సెస్ విషయంలో తన గురించి మాట్లాడుకునే రేంజ్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు కీర్తి. ప్రెజెంట్ ఒక బాలీవుడ్ మూవీతో పాటు రఘుతాత అనే తమిళ సినిమాలు నటిస్తున్నారు కీర్తి సురేష్. హోంబలే ఫిలిమ్స్ కోలీవుడ్ లో నిర్మిస్తున్న తొలి సినిమా కావడంతో రఘుతాత మీద మంచి బజ్ ఉంది. సోషల్ సెటైర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీతో ఎలాగైనా సరే హిట్ కొట్టి లేడీ ఓరియంటెడ్ సెగ్మెంట్ లోనూ తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు కీర్తి. మరి రఘుతాత అమ్మడి ఆశలు నెరవేరుస్తాడేమో చూడాలి.